వానాకాలం వచ్చి 20 రోజులు గడిచినా చినుకు జాడలేదు, నేల తడవలేదు. విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకున్న రైతులు మాత్రం ఆకాశం వైపుకు ఆశగా చూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న సాగుకు రైతులు సిద్ధమైనా వర్షాలు ఆలస్యం ఆందోళన కలిగిస్తోంది. వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతుల పరిస్థితి ఏంటి? ఖరీఫ్ సాగుపై ఈ ప్రభావం ఎంత? గతేడాది మే నెల చివరి వారంలోనే మంచి వర్షాలు కురిశాయి. ఈసారి జూన్ మొదటి వారంలోనే వర్షాలు మొదలవుతాయని రైతులు ఆశించారు. అందుకే విత్తనాలు, ఎరువులు ముందుగానే సిద్ధం చేసుకున్నారు. కానీ వానాకాలం మొదలై 20 రోజులు దాటినా సరైన వర్షం పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాల పరిధిలో ఖరీఫ్ సాగు కోసం వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వానాకాలంలో దాదాపు 16,62,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. అయితే వర్షాలు లేకపోవడంతో సాగు పనులు ఆశించినంత వేగంగా ప్రారంభం కాలేదు. సాధారణంగా నైరుతి రుతుపవనాల రాకతో తొలి జల్లులు కురిసి రైతుల్లో ఉత్సాహం నింపుతాయి. కానీ ఈ ఏడాది రుతుపవనాల ప్రభావం బలంగా లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు భారీ వర్షాలు నమోదు కాలేదు. దీంతో రైతులు విత్తనాలు చేతిలో పట్టుకుని ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ వర్షాకాలంలో ఇప్పటికి ఏ పంట వేసినా పచ్చదనానికి వచ్చేది. వర్షాలు లేక ఇంతవరకు ఏ విత్తనం వేయలే, ఏది నారు వేయలే, గడ్డ పంటలు కానీ ఏ పంటలు కానీ తరగట్లే. ఇప్పుడు ఏ దేన్ని చూసినా ఇప్పుడు మనం వడ్లు కొనుక్కొచ్చడానికి పోతే ఆ వడ్ల బస్తాకు ఫుల్ రేటు పెరిగింది. యూరియా అయితే అసలు పత్తాకు జాడలేదు. వానాకాలంలో రైతులు ప్రధానంగా పత్తి, వరి, మొక్కజొన్న పంటలను సాగు చేయాలని భావిస్తున్నారు. వీటితో పాటు కంది, పెసర, పసుపు, మిర్చి వంటి పంటలను కూడా కొంతమంది రైతులు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బోరుబావుల ఆధారంగా విత్తనాలు వేశారు. అయితే తగినంత తేమ లేకపోవడంతో కొన్ని చోట్ల మొలకలు కూడా సరిగ్గా రావడం లేదు. మరోవైపు భూగర్భ జలాల పరిస్థితి కూడా ఆశించినంతగా లేకపోవడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. వర్షాలు లేవు మాకు, ఇక ఇది దున్నడానికి కూడా వర్షాలు మాకు అనుకూలంగా లేదు. అప్పటిదప్పుడు దాన్ని ఒక 2 రోజుల్లో తయారు చేసినాం. ఇప్పుడు మేము పని చేయడం రెడీ అవుతున్నాం. ఇక అది ఆ దేవుడు ఉన్నాడన్న చేసేది. మేమైతే రైతు ఇంకా వేరే మా సోర్సెస్ లేదు కదా అన్న, చేసి అయితే మేము చేస్తాను. అదంతా పైవాడి లీల. ప్రభుత్వం సన్నాల వరి సాగు చేసే రైతులకు బోనస్ ప్రకటించడంతో చాలా మంది రైతులు ఆ పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్నాల విత్తనాల కోసం రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాదిలాగే ఈసారి కూడా కొంత ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు వరి సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే భారీ వర్షాలు కురిసిన తర్వాతే పంటల సాగు ప్రారంభించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు ఎప్పుడు పడతాయా అని రైతులు ఎదురుచూస్తుండగా ఖరీఫ్ సీజన్ భవితవ్యం ఇప్పుడు ఆకాశం కరుణపైనే ఆధారపడి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.